ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదురా అబ్బాయిలు. అమ్మాయిలకి కూడా. ఆ గంట బిల్లని గట్టిగా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లైక్ కూడా కొట్టండి మాయా మర్చిపోకండి. నైట్ 2 గంటల వరకు కాల్ మాట్లాడుతూనే ఉన్నావు కదే. మళ్ళీ పొద్దు పొద్దున్నే కాల్ చేసి డిస్టర్బ్ చేయడం అవసరమా? మా అమ్మ నన్ను నిద్ర లేపేసిందిరా. మరి నేనేం చేయను చెప్పు? మీ అమ్మ నిన్ను నిద్ర లేపితే నువ్వు నాకెందుకే కాల్ చేయడం? మరి నా నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు నీ నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వాలి కదరా. ఉండే కొద్దీ సైకో దానిలా తేరవుతున్నావే. నాకు పట్టక పట్టక ఎప్పుడో ఒకసారి నిద్ర పడుతుంది. నువ్వు దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తారా? సారీ, ఇంకెప్పుడు చెయ్యనులే, పడుకో. నీకు నా గురించి తెలుసుకోడా? కావాలని కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఈ మాట అంటున్నావు చూడు. సన్మానం చెయ్యాలి నీకు. ఓ అవును కదా, నువ్వు పడుకున్నప్పుడు నేను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నీకు మళ్ళీ నిద్ర పట్టదు కదా, మర్చిపోయాను. నువ్వు అన్నీ మర్చిపోతావే, నన్ను పీక్కొని తినడం మాత్రం మర్చిపోవు. నేను నిన్ను పీక్కుని తింటున్నానా బేబీ? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? ఒసే, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకే. ఫోన్ పెట్టు. సర్లే కానీ నీకు అయినప్పుడు చెప్పు, మీట్ అవుదాం. సరే. బాయ్. సార్, మా నాన్న అప్పు చేసింది నా కోసమే సార్. మా నాన్న లేకపోయినా నేను ఉన్నాను కదా, నేను తీరుస్తాను. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. మా నాన్న రీసెంట్గానే చనిపోయారు సార్. నేను ఇంకా అదే బాధలో ఉన్నా. ఒక మగాడిగా పుడితే ఇన్ని బాధ్యతలు ఉంటాయని మా నాన్న చనిపోయాక తెలిసింది సార్. హలో, రే బావా, ఈ శిరీష కూడా నన్ను మోసం చేసిందిరా. అది వేరే వాడితో పడుకుందిరా. అసలు ఇలా ఎలా మోసం చేస్తున్నారా వీళ్ళు? మా నాన్న ఉన్నంత వరకు నా కోసం ఏం చేయలేదనుకున్నా సార్. కానీ ఆయన పోయాక తెలిసింది ఆయన నా కోసం ఎన్ని చేశారో. నేను ఎర్లీ మార్నింగ్ తాగే కాఫీ నుండి నేను పడుకున్న తర్వాత నా గదిలో లైట్ ఎవరు ఆఫ్ చేస్తారో ఆయన పోయాక తెలిసింది సార్. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదురా. బయట అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. రూప వాల్యూ నాకు ఎప్పుడు తెలుస్తుందిరా. తనని ఎంత లవ్ చేసింది, ఎంత బాగా చూసుకునేది. తను నాతో ఉన్నంతకాలం తన వాల్యూ నాకు తెలియలేదురా. నేను ఎన్నో తప్పులు చేసి తన నమ్మకాన్ని పోగొట్టుకున్నా, తను దూరం చేసుకున్నా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోయి
ఏడుస్తున్నా. లవ్ ఫెయిల్యూరా? కాలు మాట్లాడుతుంటే విన్నాను. అవతల వాళ్ళు కూడా లవ్ చేసి ఉంటే అది లవ్ ఫెయిలియర్ అనొచ్చు బ్రో. ఇలా టైం పాస్ చేసి మోసం చేస్తుంటే దానికి ఏ పేరు పెడతాం? మీ లవర్ పేరు రూపానా? కాదు బ్రో, శిరీష. రూప కాలేజ్ డేస్లో ఉండేది. చాలా మంచి అమ్మాయి. నేను లవ్ చేస్తున్న అమ్మాయి పేరు కూడా రూపానే. తను కూడా చాలా మంచి అమ్మాయి. ఈ కాలం అమ్మాయిలా అస్సలు ఉండదు. చాలా పద్ధతిగా ఉంటుంది, చాలా బాగా అర్థం చేసుకుంటుంది. అదృష్టవంతుడివి. మనుషులం కదా బ్రో. ఆ దేవుడు ఏదో ఒక లోపాన్ని ఇస్తాడు, ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తాడు. ఓర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. అడుగు ముందుకు వేయమని కాళ్ళకి చెప్పుకో, ముందు మనసుకు చెప్పు, అన్నీ అవే సెట్ అవుతాయి. నాన్న ఫోను. రూపా, ఇంకా నార్మల్ అవ్వలేదా? ఇంకా అదే బాధలో ఉన్నావా? అదే నార్మల్ అయ్యేంత సింపుల్ కాదు. అలాగే దాని గురించి ఆలోచిస్తూ ఆగిపోయే పరిస్థితి లేదు. నిద్ర రావడం లేదు రూపా. సారీ, మార్నింగ్ కాల్ చేసి డిస్టర్బ్ చేశాను కదా. సారీ ఎందుకు? కనీసం ఫోన్ చేయడానికి ఒక మనిషైనా ఉండాలి కదా. మన గురించి ఆలోచించేవాళ్ళు, మనతో మాట్లాడేవాళ్ళు ఉండడం మన అదృష్టం. ఒక మనిషి తోడు సత్యవాన్ని కూడా బ్రతికిస్తుంది. చాలా రోజుల నుండి నిద్రపోవడం లేదు కదా, చాలా బాధలో ఉన్నావు. డబ్బులు ఇస్తాను, తాగుతావా? తాగితే బాధలు తగ్గిపోతాయా? దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అయినా నువ్వు నా గురించి ఏం భయపడకు. భరించలేని బాధలు, మొయ్యలేని కష్టాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నాకేమైనా అయితే చూసుకోవడం నువ్వు ఉన్నావు కదా. అయినా నీకు నచ్చనివి నన్ను ఎందుకు చేయమంటున్నావు? నువ్వు చెయ్యవని తెలిసే చెప్పానులే. ప్రేమ చూపించాలి కదా, అది నా రెస్పాన్సిబిలిటీ. ప్రేమైనా కోపమైనా నిజాన్ని చూపించు. అబద్ధ ప్రేమ అవసరమా? నేను నిజంగానే చెప్తున్నాను. మీకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు తాగుతారంట కదా. నాకు నా ఇష్టాల కన్నా నువ్వన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోవడమే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాన్నలేని లోటు ఇంట్లో కనిపిస్తుంది. ఇంకా నేనే చూసుకోవాలి. బాధ్యతలు బరి తెగించాయి. నిద్ర కనుమరుగయింది. ఇంకా సముద్రంలో ఈదడమే. నువ్వు నా గురించి ఏం భయపడకు. నేను స్ట్రాంగ్గానే ఉంటాను. నువ్వన్నీ మర్చిపోయి బాగా నిద్రపో. నీకు ఒంటరిగా అనిపిస్తే నాకు కాల్ చేయి, ఏ టైం అయినా పర్లేదు.